ఏంటమ్మా ఆకలేస్తుందా? బిక్కి తింటావా? బిక్కి తింటావా? వస్తున్నాను పాలం తీస్తా. ఏది మీ అన్నయ్య ఏడి? మీ అన్నయ్య మీ అన్నయ్య ఏడమ్మా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? మీ మమ్మీ ఏది? మీ మమ్మీ ఎక్కడికి వెళ్ళింది? వచ్చావా? గుడ్. ఇస్తా. మీ మమ్మీ ఏది? వచ్చిందా? ఓ వచ్చేసిందా? రే మందారాలు కోయలేదురా. ఉండు వేస్తా ఆగు అన్న. ఏది 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 ఇట్రండి ఇక్కడ తినండి. తిను. ఇస్తా ఒక్కొక్కటి ఇస్తా కదా. ఉండు మళ్ళీ తిని గొంతుకు అడ్డగా వచ్చేస్తుంది. ఓ ఫాస్ట్గా ఉండి నీకు ఇస్తా. ఇంట్లో పెట్టుకొని ఒక్కొక్కటి తీస్తా. మెల్లగా తిను. ఇప్పుడు ఏం తొందర వచ్చింది నీకా? పాపకి ఇస్తాను. రే దారా. మా పాప కూడా తిన్నాయమ్మా. చిన్నదా అది. నువ్వే అన్నీ తినేస్తున్నావు. నీ పిల్లలే కదా, నీ పాప కదా. ఉండు మెల్లగా తినమన్నా నేను. మెల్లగా తినకుండా ఫాస్ట్ తినేస్తున్నావు. ఇందాక పెడిగ్రీ తినేటప్పుడు ఆ పాపని తినిచ్చావు కాదు, వాళ్ళకి వేస్తే. దాదా చాలు. బొజ్జ నిండిపోయింది మీకు. మమ్మీకి ఇంకొద్దిగా ఎక్కువ పెద్దది బొజ్జ మమ్మీకి ఇస్తా. మీ ముగ్గురికి 3 ఉన్నాయి ఇంకా ఈక్వల్. ఇస్తా ఆగు. వాళ్ళు తినేసాక అప్పుడు నీకు ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు ఫాస్ట్ తినేస్తున్నావు, వాళ్ళు లాగుకుంటున్నావు. తినేసావా? అది తింటుంది ఇంకా అక్కడ. ఇప్పుడు నువ్వు తిను. రారా. అయిపోయింది మీ అందరికీ. తినేసారా? తినేసి హ్యాపీగా లాల్ తాగేయండి. లాల్ తాగేసి బొజ్జుండు. సరేనా? లాల్ పడతాను అదండి. ఈ టామీగాడు ఎక్కడ రెడీగా కూర్చున్నాడు బయటికి పరిగెట్టడానికి. టామీ నాటి ఫెలో. వీడు కూడా స్ట్రీట్ డాగ్. అందుకే వీడు ఎప్పుడు చూసినా గేట్ బయటకు వెళ్ళిపోవాలని బాగా చేస్తాడు. గేట్ బయటకు వెళ్ళిపోయి అందరి కుక్కలతో ఫైటింగ్లు చేస్తాడు. చేసి ఒళ్ళంతా గాయాలతోనే వస్తాడు. వాడికి మళ్ళీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. నోటి ఫెలో. వాళ్ళకి నీళ్ళు పెట్టాలి. ఆగు, వాటర్ పెడదాం. పాప తాగుతాం. రవికునా మీరు తినేసారు కదా బిక్కిలు, చాలు. అని మొన్న మీరు కూడా తినేసారు కదా, బజ్జుకోండి. ఇప్పుడు వాళ్ళు కొన్ని నీళ్ళు పెట్టేద్దాం పాపం బయట కుక్కలు. టామీ
అల్లరి చేయకు టామీ, చెప్తున్నా. లాల్ తాగండి, లాల్ తాగేసి బుజ్జుకోండి. తాగేసి హ్యాపీగా ఎక్కడైనా ఆ కారు కిందికి వెళ్ళి నా కారు కిందికి వెళ్ళి బజ్జుకోండి. సరేనా? గుడ్. తాగేసారా? తాగండి. మీ మమ్మీకి లాలొద్దంట. బబ్బండి ఇంకా హ్యాపీగా నా కారు కిందకి వెళ్ళి బజ్జుకోండి. సరేనా? బాయ్. నాకే సంసారం, ఇంట్లో 5 కుక్కలు ఉన్నాయి. ఈ బయట కూడా పాపం అలాగా ఏంటో. అలాగే ఈ టామీగడ్ కూడా ఎంటర్ అయ్యాడు ఇంట్లోకి. వీళ్ళ అమ్మ నాన్న చెల్లెళ్ళు అన్నయ్యలు అందరూ కూడా ఉన్నారు కాలనీ అక్కడ బయట. ఇక్కడ ఈడేమో చిన్న పాప అప్పుడు వచ్చాడు ఇంట్లోకి. ఎంటర్ అయ్యాడంటే నోటి ఫెలో అయిపోయాడు. ఇప్పుడు గేట్ బయటకు వదులు, బయటకు వెళ్తా, అన్ని కుక్కలతో ఫైటింగ్ చేస్తా అని అంటాడు. షేర్ కాల్లా ఫీల్ అయిపోతాడు. ఆమెం పెద్ద బలిసి ఉంటాయి బయట కుక్కలు, వేసేస్తాయి. మంచిగా అన్నీ కలిపి నా కార్యానికతలా పడుకోబెట్టి చెవుల దగ్గర నుంచి మెడ దగ్గర నుంచి కొరికే. ఒకరోజు మా ఫుల్ ట్రీట్మెంట్ 1 month అలా ట్రీట్మెంట్ ఇచ్చా. అది ఫ్రెండ్స్ నా ఈ చిన్న ప్రపంచంలో పెట్స్. బయట స్పారోస్కి ఫుడ్ వేయడం. స్పారోస్ కూడా ఉంటాయి, లైవ్లో చూపిస్తా చూడండి. వస్తాయి, ఇప్పుడే ఎగిరిపోయి. అప్పుడు ఒక్కొక్కసారి అయితే మార్నింగ్ పూట ఇక్కడ వీళ్ళకి హ్యాంగ్ చేసి పెడతాను కదా, అది కూడా వీడియో చేసి పెట్టాను, చూస్తుంటారు మీరు. ఇలా హ్యాంగ్ చేస్తా. ఇక్కడంతా ట్రేలో వచ్చి కొన్ని వందల వేల స్పారోస్ వచ్చి తింటాయి అన్నమాట. టామీ ఏంటి గొడవ? బయట కుక్కలుతాను. నడు, దారా, వచ్చేరా టామీ, పదా అన్న. గొడవలొద్దు.